ఈరోజు నేను సంస్కృతం మీద చాలా ఎక్కువ మక్కువతోటి కావ్యాలు, నాటకాలు ఇవన్నీ కూడా చదువుతూ ఉంటాను. దాంట్లోనే భాగంగా మరి నాకు ఎంతో ఇష్టమైనటువంటిది మృచ్ఛకటికం అనేటువంటి నాటకం. ఈ నాటకంలో మరి శూద్రకుడు అనేటువంటి కవి ఈ యొక్క మృచ్ఛకటికాన్ని రచించడం జరిగింది. అలాగే ఇదంతా కూడా సంస్కృత సంభాషణ. మరి సంస్కృతంలో సంభాషణ ఆ రోజుల్లో మరి రాజులంతా కూడా ఆదరించేవాళ్ళు, దాన్ని ఎంతో గౌరవించేవాడు, మరి ఎంతో ఎక్కువ ఆదరాభిమానాలు కలిగి ఉండేటువంటిది. మరి అంత గొప్ప సంస్కృత రాజభాషకి ఈరోజు మృత భాషగా ఏర్పడిందంటే కారణం, దాని అందరికీ కారణం మనమే. ఎందుకంటే దాన్ని వ్యవహారంలో ఉపయోగించం. ఎప్పుడు మనకి సంస్కృత పదాల గురించి కానీ సంస్కృతంలో ఉన్నటువంటి వొకాబులరీ కానీ మనకు తెలియదు. ఎందుకంటే మన మాతృభాష సంస్కృతం కాదు కాబట్టి, కేవలం తెలుగు అవటం వల్ల. మరి దేశ భాషలో తెలుగు లెస్స అన్న నానుడి గొప్పదైనప్పటికీ జనని సంస్కృతంబు ఎల్ల భాషలకును అన్నారు. జనని సంస్కృతంబు ఎల్ల భాషలకును. మరి తల్లి భాషని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. మన హిందూ అయి పుట్టినందుకు, మనం మన సంస్కృతాన్ని భారతీయుడిగా పుట్టినందుకు సనాతన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ, అలాగే ఆ సాంప్రదాయానికి వచ్చినటువంటి విలువ ఏ విధంగా వచ్చిందని తెలియాలంటే మనకి సంస్కృతం అనేది అర్థం అవ్వాలి, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన పెళ్లి మంత్రాలు కావచ్చు, లేదంటే మన వ్రతాలు కావచ్చు, మన పూజలు కావచ్చు, ఏవైనా ఏ భాషలో ఉన్నాయి ఇవన్నీ అంటే సంస్కృతంలోనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు వచ్చిందా, నిన్న వచ్చిందా? కాదు. ఏనాటి నుంచో, ఎన్నో యుగాల నుంచి వస్తున్నటువంటి భాష అది. యుగాల నుంచి వచ్చినటువంటి భాష యుగాంతంలో కలిసిపోవడానికి వీల్లేదు. మరి భాషని పునరుజ్జీవింపజేయడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మనలో చాలామంది దుర్మార్గులు భాషా ఉన్మాదంతో మరి భాషని తొక్కేయాలని, భాషని అణగదొక్కాలని చూస్తూనే ఉన్నారు. అటువంటి దానికి మనం మన సాత్వికత అనేది, సాంప్రదాయం, సంస్కృతి, సాత్వికత ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయని చెప్పుకోవాలి. నూటికి 100% మందిలో 10 మంది కూడా సంస్కృతంలో మాట్లాడే వాళ్ళు ఉండరు. 100లో కాదు, 1000 మందిలో కూడా 10 మంది కూడా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి రాదు. అందుకే మృత భాష కాకుండా ఇది అమర భాష. ఇది అమర భాష, గీర్వాణ భాష, సరస్వతి దేవి దేవతల భాష అని చెప్పి నా ఉద్దేశం. మరి ఆ భాషని మనం కాపాడుకోవాలి. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ సంస్కృతం అంటే నేను పెద్ద పండితునని అనుకోను, కానీ సంస్కృతంలో కొంతవరకు పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నాను. తక్కువ కాలంలో దాని మీద ఎక్కువ అభిమానాన్ని పెంచుకోవడం జరిగింది. మరి ఈరోజు నేను చదవబోయేటువంటి నాటకం మృచ్ఛకటికం, అంటే మట్టి బొమ్మ. అసలు ఈ మట్టి బొమ్మ అంటే ఏంటి, దీని కథ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇదంతా కూడా అంకాల్లో ఉంటుంది. ప్రథమాంకం, ద్వితీయాంకం, చతుర్థాంకం ఇట్లాగా అంకాల్లో ఉంటుంది పార్ట్స్ కింద. మనం ఒకసారి పాఠంలోకి వెళ్దాం.
కవి వందనం చెప్తున్నాడు ఇప్పుడు. పర్యంక గ్రంథి బంధద్విగుణిత భుజగాశ్లేష సంవేతజానో దంత ప్రాణావరోధ వ్యపరత సకల జ్ఞానారుద్ధేంద్రియస్య ఆత్మన్యాత్మానమేవ వ్యపగతకరణం పశ్యతస్తత్వదృష్ట్వా శంభోర్వపాతు శూన్యే క్షణ ఘటితలయ బ్రహ్మలగ్న సమాధి. పర్యంక గ్రంథి ద్విగుణిత భుజగాశ్లేష సంవీత జానో అంత ప్రాణావరోధ వ్యపరత సకల జ్ఞాన రుద్ధేంద్రియస్య ఆత్మన్యాత్మానమేవ వ్యపగతకరణం పశ్యతత్వదృష్ట్వా శంభోర్వపాతు శూన్యే క్షణ ఘటితలయ బ్రహ్మలగ్న సమాధి. పర్యంక గంధ ద్విగుణిత భుజగాశ్లేష సంవీత జానో, ముడి వంటి ఒక బంధానికై 2 సార్లు ముడిలాంటి బంధాన్ని చంకల నుండి రాణించినటువంటి పాముల చేత, ఆయన మహాశివుడికి ఆ పాములు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ చంకల నుంచి ఇలా చుట్టబడి ఉంటాయి. అలాగా చంకల నుండి రాణించినటువంటి పాముల చేత చుట్టబడినటువంటి మోకాళ్ళు గలవాడు. అంటే ఇక్కడి నుంచి మొత్తం అంతా కూడా ఆయనకి పాములు, ఒళ్ళంతా పాములు ఉంటాయి ఆయనకి మోకాళ్ళ వరకు. అంతఃప్రాణావరోధ వ్యపరత సకల జ్ఞాన రుద్ధేంద్రియస్య, శరీరం లోపల ఉన్నటువంటి శ్వాసని స్తంభింపజేయుడు చేత అన్ని జ్ఞానాలని నశింపజేసి ఇంద్రియాలని తన ఆధీనంలోనికి తెచ్చుకున్నటువంటి వాడు. అలాగే తత్వదృష్టి అంటే ఏంటంటే యథార్థాన్ని దర్శించడం చేత వ్యపగతకరణం, విశ్రాంతమైనటువంటి అంతఃకరణాలు గలవాడు. ఆత్మని తన యందు ఆత్మానం ఏవ స్వస్వరూపంగా మరి భావించేటువంటి వాడు. పశ్యతః అంటే చూస్తాడు. అలాగే చూస్తున్నటువంటి శంభోహో శివుని యొక్క శూన్య ఈక్షణ ఘటిత. శూన్య ఈక్షణ అంటే శూన్య అంటే ఎంటీ ఐస్, అంటే దేని యందు లగ్నం కానటువంటి, కాన్స్టాంట్గా లేనటువంటి అన్కాన్స్టాంటబుల్ ఐస్. అలాగే కేవలం బ్రహ్మ సమాధి యందు దేని యందు లగ్నం కాని చూపు చేత సమస్తాన్ని లయం చేసి, ఎంటైర్ వరల్డ్ కంట్రోల్డ్ విత్ పవర్. అలాగే బ్రహ్మవందే లగ్నమైనటువంటి సమాధి. అలాగే మిమ్మల్ని వహ అంటే మిమ్మలను, పాతు రక్షించుగాక. పాతు అంటే రక్షించుగాక అని చెప్తున్నాడు. ఇది నాంది ప్రార్థన. నాంది ప్రార్థన అంటే స్టార్టింగ్లో మనకి నాటకం స్టార్టింగ్లో మనకి ఇచ్చేటువంటి ప్రార్థన అన్నమాట. ఏం చెప్తున్నాడంటే ఆ ముడి యొక్క వీరాసనం చేత బంధానికి 2 వరుసలుగా చంకల నుండి రాణించినటువంటి పాముల చేత మోకాళ్ళు తిరుగువాడు. శరీరం లోపల ఉన్నటువంటి శ్వాసని స్తంభింపజేయడు చేత జ్ఞానాలన్నింటినీ నశింపజేసి ఇంద్రియాలన్నింటినీ తన ఆధీనంలోనికి తెచ్చుకుని, తన కంట్రోల్లోకి తెచ్చుకుని యథార్థాన్ని దర్శించడం చేత అంతఃకరణ వ్యాపారాన్ని విశ్రాంతిని అందగా తనలోనే లగ్నమైనటువంటి దృష్టి చేత సమస్త లయాన్ని కూడాను ఏకం చేసి ఏం చేస్తాడంట? అలాగే శూన్యమందు లగ్నమైనటువంటి తత్వదృష్టి చేత సమస్త లయాన్ని ఏకం చేసి పరబ్రహ్మమందే సమాధి లగ్నమైనటువంటి సమాధి మిమ్మల్ని అందరినీ కూడా రక్షించుగాక అని చెప్తున్నాడు. అంత చక్కగా చెప్పారు చూడండి.
పాతో నీలకంఠః శ్యామలోంబుదోపమః గౌరీ భుజాలతా యత్ర విద్యుల్లేఖేవ రాజ్యతే. విద్యుల్లేఖేవ అంటే మెరుపు తీగలాగా రాజ్యతే ప్రకాశించుతున్నదో అంటే శ్యామాంబుదోపమ నల్లనిదైనటువంటి మేఘంతో ఉన్నటువంటి ఉపమః పోల్చదైనటువంటి నీలకంఠస్య ఆ శివుని యొక్క ఆ కంఠ ప్రదేశం ఏదైతే ఉందో ఆ కంఠమునందు ఏముందిట గౌరీ భుజలత పార్వతీదేవి యొక్క భుజ బాహువులనేటువంటి లత విద్యుల్ తీగ ఆవిడ యొక్క భుజములు అలా ఉన్నాయట, ఆ కంఠం మీద ఉన్నాయట. అంటే ప్రకాశించుతున్నదో నల్లని మేఘంలాగా మెరుపు తీగలాగా విద్యుల్లేఖేవ భాస్వరే మెరుపు తీగలాగా ప్రకాశిస్తోందన్నమాట. అలా సూత్రధారుడు ప్రవేశిస్తున్న నాటకంలోనికి ఇప్పుడంతా కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఈ నాటకం అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు మిస్ అవ్వకుండా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఎక్కడ ఈ వీడియోని పూర్తిగా చూసి ఆనందించండి, అర్థం చేసుకోండి, నాటకాన్ని చూసి ఆనందించండి, తెలుసుకోండి. మరి సంస్కృతం చెప్తాను, నేను దానికి తగ్గట్టుగానే తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తాను. అలమనేన పరిష్కుతూహల విమర్థకారిణ పరిశ్రమేణ ఏవం ఆర్యమిశ్రాన్ పరిపత్య విజ్ఞాపయామి యదిదం వయం మృచ్ఛకటికం నామ ప్రకరణం ప్రయోక్తుం వ్యవస్థిత ఏతత్ కవి కిల. ఏమంటాడంటే ఇక్కడ సభాసదులు కుతూహలానికి భంగం కలిగించినందుకు ఆలస్యమైంది, చాలు. అలమంటే చాలు. అలమనేన కుతూహల విరుద్ధకారిణ పరిశ్రమేణ. ఇంకా చాలు, మీకు ఆలస్యం అయిపోయింది, ఇప్పటికే చాలు, ఈ ఆలస్యం చాలు. సభాసదులకు నమస్కారం చేసి మనవి చేస్తున్నాను, మృత్యుకటికం అనేటువంటి నామ ప్రకరణాన్ని ప్రదర్శించడానికి సమర్థులమైనాము. ఈ నాటక రచయిత ఎవరంటే ఏతత్ కవి కిల ద్విరధేంద్రగతి చకోరనేత్ర పరిపూర్ణేందుముఖ సువిగ్రహశ్చ ద్విజముఖ్యతమః కవిర్బభూవ ప్రతితః శూద్రకః ఇత్యగాధా సత్వ. ఎవరైనా శూద్రకః ఇత్యగాధా సత్వ ఎవరంటే ద్విరధేంద్రగతి, గజేంద్రుడి వంటి ఏనుగులాగా నడుస్తాడంట ఆయన. నిండైనటువంటి ఇంద్రుడు చంద్రుని గలవాడు. ఆ కవి వర్ణన చెప్తున్నాడు, ఆ కవి ఎలా ఉన్నాడు అనేది వర్ణిస్తున్నాడు ఇక్కడ. సువిగ్రహ, సుందరమైన శరీరం గలవాడు. ద్విజ, ఆయన ఎవడు? బ్రాహ్మణుడు. అలాగే ముఖ్యతమ, ముఖ్యుడు, బ్రాహ్మణుల్లో ముఖ్యుడు. అగాధ సత్వ, గంభీరమైనటువంటి సత్వం గలవాడు. శూద్రక అనేటువంటి శూద్రుకుడు అనేటువంటి ప్రసిద్ధి పొందినటువంటి కవి, నాటకకర్త. బభూవ అంటే ఉన్నాడు అక్కడ, ఆ రోజులో ఆయన ఉన్నాడు. మరి అలాగే ఆయన ఇంకా ఏమేం చదువుకున్నాడు, ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి గుణాలు కలిగిన వాడు, ఆయన మరి ఏమేం చదువుకున్నాడు చెప్తున్నాడు. ఋగ్వేదం, సామవేదం, గణిత మధ కళా వైశికీం హస్తి శిక్షాం జ్ఞాత్వా సర్వ ప్రసాదాద్వా ప్రగతి తిమిరే చక్షుషి చోపలభ్య రాజానాం వీక్ష్య పుత్రం పరమ సముదయే నాశ్వమేధేన చేష్ట్వా లబ్ధాచాయు శతాబ్దం దశ దిశ సహితం సూత్రకో అగ్నిం ప్రవిష్ట. మరి నా పాపం అన్నీ చదివి మరి సూత్రకుడు ఏం చేశాడంటే అగ్నిలో ప్రవేశించాట. ఎందుకు ప్రవేశించాడో చూద్దాం. ఎందుకంటే సూత్రక, ఈ సూత్రుడు అనేటువంటి కవి ఋగ్వేదాన్ని, సామవేదాన్ని, గణితాన్ని మరియు జ్ఞాత్వ వైదీం జ్ఞాత్వ వేదశాస్త్రాన్ని కూడా చదివి ఏంటి సర్వప్రసాదాత్, సర్వ అంటే శివుడు, ఆయన యొక్క అనుగ్రహం వలన వ్యపగత నశించిన తిమిరే అజ్ఞానాంధకరం కలిగినటువంటి రోగం కలిగినటువంటి చక్షుజి కన్నులు ఉపలజ్ఞ తిరిగి పొంది, ఆయన గుడ్డివాడైపోయినప్పటికీ కూడాను ఆయన మళ్ళీ తిరిగి శివుడి అనుగ్రహం వల్ల ఆ కళ్ళు పొందేట. పొంది పుత్రుని రాజానాం సింహాసనాధిష్ఠునిగా చేసి, అలాగే వీక్ష చూసి పరమ సముదయే గొప్ప అభ్యుదయం కలిగినటువంటి అశ్వమేధ యాగం చేసి దశ దిన సహితం 10 రోజుల్లో కూడినటువంటి శతాబ్దం 100 సంవత్సరాల వయస్సును లబ్ధ అనుభవించిన వాడై, ఆ 10 రోజుల్లోనే అశ్వమేధ యాగం చేసి ఆ 10 రోజుల్లోనే 100 సంవత్సరాల ఆయువు ఏదైతే ఉందో ఆ ఆయువు మొత్తాన్ని అనుభవించినటువంటి వాడై అగ్నిం ప్రవిష్ట, అగ్నిలో ప్రవేశించాడు. అపిచ మరియు అంతేకాకుండా
సమర వ్యసనీ ప్రమాద శూన్య కుకుదో వేద వితాం తపోధనశ్చ పరవారణ బాహుయుద్ధలుబ్ధ క్షితిపాల కిల శూద్రకో బభూవ. సమరవ్యసని, ఈయన యుద్ధంలో మంచి ఆసక్తి ఉన్నవాడు. ప్రమాద శూన్య, ఏమరపాటు లేనటువంటి వాడు. అలాగే వేద విదాం, వేదవేత్తలలో కుకుదుహు శ్రేష్ఠుడు. అలాగే తపోధన చ, తపోధన సంపన్నుడు. అలాగే శత్రువారణ, గజసేన బాహుయుద్ధంతో, బాహులతో యుద్ధంతో ఆ శత్రువులు మొత్తాన్ని కూడాను మరి వారించేటువంటి వాడు. క్షితిపాల, ఆ క్షితిపాలు అనేటువంటి శూద్రక, శూద్రుడు అనేటువంటి రాజు ఉన్నాడు. ఈయన ఒక కవి మాత్రమే కాదు, ఈయన ఒక గొప్ప రాజు కూడా. అశాంతౌ తత్కృతౌ, అతను ఆ నాటకంలో ఏం చేశాడంటే, ఈయన రాజ్యం ఏంటిది చెప్తున్నాడు. ఇక్కడ ఏ రాజ్యాన్ని పరిపాలించాడో మనం తెలుసుకోవాలి కదా, మరి అక్కడ ఆ రాజ్యం ఏమిటో చెప్తున్నాడు. అవంతి పుర్యాం ద్విజసార్ధవాహో యువ దరిద్ర కిల చారుదత్త గుణానురక్త గణికాచ యస్య వసంత శోభేన వసంతసేన. అవంతిపుర్యాం, ఉజ్జయిని నగరంలో మరి ద్విజసార్ధవాహ, బ్రాహ్మణ వర్తకుడు, యువకుడు, మరి అలాగే దరిద్ర, ధనహీనుడు పాపం. మరి ఆయన ఎవరు, ఆయన పేరేంటిది, చారుదత్తుడు. ఆ చారుదత్తుడు ఎలా ఉన్నాడంటే చెప్తున్నాడు అనమాట. ఈయన ఒక బ్రాహ్మణుడు అనమాట. అయితే ఈయన ఒక వేశ్యని ప్రేమించడం జరుగుతుంది. ఆ ప్రేమించినప్పుడు ఆయన మరి ఆవిడని ప్రేమించి మరి ఎంతో దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి వాడే ఆయన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అప్పుడు ఆ వసంతసేన అనేటువంటి ఆవిడ వేశ్య, ఆ వేశ్య ఈయనకి సహాయం చేస్తూ ఉంటుందన్నమాట. ఈయన్ని ప్రేమిస్తుంది, ఈ చారుదత్తుని ప్రేమిస్తుంది. సరే, అనురక్త ఆకర్షితురాలు అయిందనమాట. వసంత శోభేన వసంతసేన, వసంత కాలంలో ప్రకాశించేటువంటి శోభల ఎలా ఉంటుందో ఆవిడ ముఖం కూడా అలా ఉంది, అలా ప్రకాశిస్తోంది. సరే, తమోరిదం సత్సురథోత్సవాశ్రయన్నయ ప్రచారం వ్యవహార దుష్టతాం కల స్వభావం భవితవ్యయాం తథా చకార సర్వం కిల శుద్రకో నృప. వసంతసేనాచారుదత్తుల యొక్క సత్సురథోత్సవ ఆశ్రయం, శృంగార సన్నివేశాలకు ఆశ్రయమైనటువంటి ఈ యొక్క యుధం, దీనిని నయ ప్రచారం, నీతి ఆచరణ వ్యవహార దృష్టాం, న్యాయశాలలోని దుష్టమైనటువంటి విచార సరళి కలిగినటువంటి కలస్వభావం, దుష్ట స్వభావాలని తదా అట్లే మరి విధి విధానాన్ని సర్వం ఇదంతయు కూడా శూద్రక నృప, శూద్రకుడు అనేటువంటి రాజు మరి చకారకిల అంటే రచించనట. మరి ఇంకా ఏం చెప్తున్నాడంటే, పరిక్రమ్య అవలోక్యచ అంటే రంగస్థలంపై అటు ఇటు చూసి నడిచి, అయే శూన్యేయం ఆత్మత్సంగీతశాల క్వనుగతాః కులశిలావాః భవిష్యంతి ఆం జ్ఞాతః. ఏమి సంగీతశాల శూన్యముగా ఉన్నదెందులకు, గాయకులు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అవును, తెలిసింది. మీరంతా కూడా ఇప్పుడు మేము చెప్పేటువంటిది ఇంకా నాటకంలోకి మనం వెళ్ళలేదు. ఇంకా ఇదంతా కూడా ఇంట్రడక్షన్ అనమాట. మన నాటకంలోకి వెళ్ళే కొద్దీ ఈ నాటకం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయే శూన్యేయం అస్మత్ సంగీతశాల క్వనుగతాః కులశీలవాః భవిష్యంతి విచించ ఆం జ్ఞాతః. తెలిసింది, ఇదంతా ఖాళీగా ఉంది. ఏమిటి సంగీతశాల అంతా కూడా ఏంటో తెలిసింది. ఏమిటంట, శూన్యం అపుత్ర గృహం చిర శూన్యం నాస్తి యస్య సన్మిత్రం మూర్ఖస్య దిశః శూన్యాః సర్వం శూన్యం దరిద్రస్య. సర్వం శూన్యం దరిద్రస్య. అపుత్రస్య, సంతత లేని వాడి గృహం శూన్యంగా ఉంటుంది. అలాగే యస్య, ఎవరికైతే సన్మిత్రం, మంచి మిత్రుడు ఎవరికైతే లేడో వాడి గృహం కూడా శూన్యంగా ఉంటుంది, మిక్కిలి శూన్యంగా ఉంటుంది. మూర్ఖస్య, మూర్ఖుడు ఎవడైతే ఉన్నాడో వాడికి కూడా అన్ని దిక్కులు శూన్యంగానే ఉంటాయి. దరిద్రస్య, ధనహీనుడికి అన్నీ కూడా సర్వం శూన్యమే. కాబట్టి కృతంచ సంగీతకం మయా అనేన చిర సంగీతోపాసకేన గ్రీష్మ సమయే ప్రచండ దినకర కిరణోచ్ఛుష్పుష్కర
కిరణోచ్ఛ పుష్కర బీజమివ ప్రచలిత తారకే క్షుదా మమాక్షిణీ కటకటాయేత్ తద్యావత్ గృహిణీం ఆహూయ పృచ్ఛామి అస్తి కించిత్ ప్రాతరాసో నవేతి. చూడండి దగ్గర చెప్పాడు. యేషోస్మి భోః కార్యావశాత్ ప్రయోగవశాచ్చ ప్రాకృత భాషీ సంవృత్త. ఈయన ఈ చారుదత్తుడు అనేటువంటి వాడు సంగీతాన్ని బాగా ఇష్టపడేటువంటి వాడు అనమాట. మరి చాలా కాలం నుంచి సంగీతంలో పాడుతున్నటువంటి గ్రీష్మకాలం అంటే వేసవకాలంలో సూర్యుడి వేరి కిరణాలకి ఎండిపోయినటువంటి తామర గింజలు ఎలా ఉంటాయో అలాగా ఆకలి బాధల చేత కన్నుగుడ్లన్నీ పాపం దరిద్రంతో ఉన్నాడు. ఆయనకేమో పాపం ఇంట్లో పాపం వండుకుని తినడానికి కూడా ఆకలేస్తూ ఉంటుందన్నమాట. అలా ఆకలేస్తూ ఉన్నప్పుడు మరి ఆయనకి ఎలా ఉంటుందో ఆయన పరిస్థితి ఏంటో మనం ఊహించాలి. ఇక్కడ కనుగుడ్లు కటకటలాడుతున్నాయి, శోషతే కళ్ళు తేలిపోతున్నాయి. అలాగే ఇంతలో తినడానికి ఏమైనా ఉందా, సద్దన్నమైనా ఉందా లేదా అని భార్యను అడుగుతాడు. స్త్రీలతో మాట్లాడు పని అయినందువలన సులభంగా తెలుగుడికి వాళ్ళకి తెలియడానికే ఈయనకి ప్రాకృత భాష కూడా వచ్చుట. సరే, సంస్కృతమే కాకుండా ప్రాకృతం కూడా వచ్చు అని చెప్తున్నాడు. అవిధ భోః చిరసంగీతోపాసనేన శుష్క పుష్కర నాళానీవ మే భుభుక్షయ మామ్లాని మ్లానాని అంగాని తద్యావత్ గృహం గత్వా జానామి అస్తి కిమపి కుంఠం భిన్యా ఉపాదితం నవేతి పరిక్రమ్య అవలోక్య చ. అటు ఇటు చూస్తాడు, ఏమడుగుతున్నాడో చెప్తాను. తత్ ప్రవిశామి ప్రవిశ్య అవలోక్య చ. ఆశ్చర్యం. కిం ఖలు అస్మాకం గృహే అపరమివ సంవిధానం కర్త వర్తతే. కష్టం, చాలా కష్టం. అవిధ భోః అంటే చాలా కష్టం. చాలా కాలం నుండి సంగీతాన్ని పాడు చేసిన అవయవాలన్నీ కూడా ఎండిపోయినాయి, తామర గింజల్లాగా ఎండిపోయినాయి. ఇంట్లోని పోయి భార్య చేసిన పదార్థాన్ని తిండికి ఉండదేమో అడుగుతాను. అటు ఇటు చూశాడు, ప్రవేశిస్తున్నాడు ఇంట్లోకి. అలాగే మరి అక్కడ ప్రవేశించి మరి అక్కడ ఇంట్లో ఒక రకమైన కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అక్కడ ఇంట్లో. అలాగే ఏమిటి ఆ ఏర్పాట్లు అంటే, అయామి తండులోదక ప్రవాహ రజ్జ లోహ కటాహ పరివర్తన కృష్ణహార కృత విశేషకేవ హియవత్యధికతరం శోభతే భూమి స్నిగ్ధ గంధేనోద్దీపమానేవ అధికం బాధతే మాం బుభుక్ష. తత్కిం పూర్వార్జితం నిధానం ఉత్పన్నం భవేత్ అథవా అహమేవ భూక్షతాః అన్నమయం జీవలోకం పశ్యామి. అథవా అహమేవ బుభుక్షతాః అహమేవ బుభుక్షతాః అన్నమయం జీవలోకం పశ్యామి. నాస్తి కిల ప్రాతరాశః అస్మాకం గృహే ప్రాణాదికం బాధతే మాం బుభుక్ష. ఇహం సర్వం నవం సంవిధానం వర్తతే ఏకా వర్ణకం పినష్టి అపరా సుమనసో గుప్హతి వించిత్య కిం ను ఇదం భవతు కుటుంబినీం శబ్దాప్య పరిమార్థం జ్ఞాస్యామి నేపథ్యామి ముఖం అవలోక్య ఆర్యే ఇతస్థావత్. మరి త్రోవంతా బియ్యం కడిగి ప్రవహిస్తోంది, నీరంతా ప్రవహిస్తోందిట. బియ్యం కడుగు నీరంతా ప్రవహిస్తోంది. అక్కడ ఆ ముందంతా కూడా వాకిట్లో బియ్యం కడిగినటువంటి నీరంతా ప్రవహిస్తోంది. గుండిగలు లాగిన గుర్తులు అక్కడ ఉన్నాయంట. అలాగే బొట్టు పెట్టుకున్నటువంటి స్త్రీల వల్ల అధికంగా శోభిస్తోంది ఆ నేలంతా కూడా. ఆ గుండుగు లాగితే అదంతా కూడా బొట్టులాగా ఊహించాడిన. శాఖపాకాలు సారీ రెండింతలు అన్నట్లుంది. పూర్వార్జిత ధనం ఏదైనా ఉందా లేదా? అంతా కూడా ఏది చూసినా తినేయాలనిపిస్తుంది ఆయనకి. అంతా కూడా అన్నమయంలా కనిపిస్తోంది. చద్ది అన్నం కూడా మా ఇంట్లో లేదే. ప్రాణాల కంటే ఎక్కువగా ఆకలి బాధిస్తోంది. ప్రాణాధికం బాధతే మా బుభుక్ష అన్నాడు. అందుకే మరి అంతా కూడా కొత్తగా ఉన్నదే. ఒక స్త్రీ సువాసన ద్రవ్యాలతో రంగురంగుల పిండి వంటలు విసురుతోందంట. మరి ఒక స్త్రీ పూలదండలు గుచ్చుతోందంట. సరే కానిమ్ము, భార్యని అడిగి యథార్థాన్ని తెలుసుకుంటాను. తెర వెంక చూసి, దేవి ఇటు రమ్ము, ఇతస్థావత్ అంటున్నాడు. అలాగే ప్రవిశ్య ఆర్య
ఇయమస్మి, ఇక్కడున్నాను. ఆర్యే స్వాగతం తే, నీకు స్వాగతం. ఆజ్ఞాపేతు ఆర్య కో నియోగ అనుష్ఠీయతామితి. అనుష్ఠీయతం అంటే ఏం చేయమంటారు, ఆజ్ఞాపించండి ఆర్య అని చెప్పి ఈవిడ భార్య పేరు మరి చెప్తాడు. చారుమతియో ఏదో ఉంది, చెప్తాను. ఆజ్ఞాపయతు ఆర్య కోనియోగ అనుష్ఠీయతామితి. ఆర్యే చిరధింగోతో సంగీతోపాసకేన ఇత్యాది పఠిత్వా అస్తి కిమపి అస్మాకం గేతే ఐస్తవ్యం నవేతివా. తినడానికి ఏదైనా మన ఇంట్లో ఉన్నాయా? కిమపి అస్మాకం నవేతివా. సర్వమస్తి అంటోంది ఆవిడ. కిం కిమస్తి? తద్యాదు గుడోదనం ఘృతం దధి తండులాః ఆర్యేణ ఆత్తవ్యం రసాయనం సర్వం అస్థీతి. ఏవం తదేవం ఆశాసంతాం. ఏమేమి ఉన్నాయట? గుడోదనం, పొంగలి, నెయ్యి, పెరుగు, బియ్యం మొదలైన భుజించదరమైనటువంటి అన్ని పదార్థాలు మన ఇంట్లో ఉన్నాయని చెప్పి నేను దేవతలు ఆశీర్వదించుగాక. కిమస్మాకం కేహే సర్వమస్తి అథవా పరిహాససి. ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయా లేక పరిహసిస్తున్నావా అని చెప్పి అడుగుతున్నాడు. పరిహస్యామి తావత్ ఆర్య అస్థి ఆపనే. ఆపనే అంటే దుకాణంలో, ఇవన్నీ కూడా దుకాణంలో ఉన్నాయని చెప్తుంది ఆవిడ. సూత చారుదత్తుడు అంటున్నాడు, ఆహా అనార్యే ఏవం తవాస్యా చేత్స్యతి అభావంచ గమిష్యతి యదిదానీమహం వరండలంబుక ఇవ దూరం ఉత్పిష్యపాతితః ఉత్క్షిప్యపాతితః. అంటే ఓ దుశ్శీలులాలా, ఆశలన్నీ ఇట్లే వ్యర్థమవుగాక. నీ ఆశలన్నీ ఇట్లే వ్యర్థమవుగాక, నాశనమైపోతావే. నేను నీ చేతి వడతలలో రాయి వలె ఎంతో పైకి తీసుకుపోబడి దూరంగా విసిరివేయబడితిని. ఉత్పిష్యపాతితః అంటే దూరంలో పడ్డాడంట. మర్షతు ఆర్య పరిహాస కల్వేష. ఆర్య క్షమించండి, పరిహాసము కదా. తత్కిం పునః ఇదం నవమివ సంవిధానం వర్తతే ఏకావర్ణకం పినష్టి అపరా సుమనసో గుంపతి ఇయంచ పంచవర్ణ కుసుమోపహార శోభిత. భూమి అయితే మన ఇంట్లో కొత్తగా ఈ సన్నాహాలు ఎందుకు? భూమి క్షమించాలి. ఆర్య సుమనసో గుంపతి ఇయంచ పంచవర్ణ కుసుమోపహార శోభిత భూమి. అయితే ఇక్కడ మన ఇంట్లో అంతా కూడా రంగురంగులు వేస్తున్నారు, ముగ్గులు పెడుతున్నారు. ఇదంతా దేనికి? మన ఇంట్లో ఇవన్నీ ఎందుకు హడావుడంతా జరుగుతోందని చెప్పి అంటున్నాడు. సరే, ఆర్య ఉపపోసో గృహీత. ఆర్య నేను వ్రతాన్ని చేయదలిచాను. కిం నామ నహ్యో ఉపవాస. ఆ ఉపవాసం పేరు ఏంటి అని అడుగుతున్నాడు చారుదత్తుడు. అభిరూపపతి నామ. అభిరూపపతి అనేటువంటి వ్రతాన్ని చేస్తున్నాను అంటోంది ఈవిడ. ఆర్యే ఇహ లౌకిక అధ పారలౌకిక. అంటే ఈ అభిరూపవతి అంటే మంచి తగినటువంటి భర్త రావాలని చెప్పి చేసేటువంటి వ్రతం. మరి ఈయన అంటున్నాడు, అది ఈ లోకానికి ఈ జన్మకైనా వచ్చే జన్మక అని అడుగుతున్నాడు. ఆర్య పారలౌకిక, ఆర్య మరొక జన్మకే. ప్రేక్షతాం ఆర్య మిశ్రా మదీయేన భక్త పరివ్యయేన పారలౌకికో భర్త అన్విష్యతే. కోపంగా చూడండి, నేను ఈ సంపాదించిన సొమ్ముతో మరి ఒక జన్మలో కాగల భర్తను వెతుకుతోంది. నటి అంటున్నాడు, ఆర్య ప్రసీద త్వమేవ జన్మాంతరేపి భవిష్యసీతి ఉపోషితాస్మి. నన్ను క్షమించండి, నువ్వే నా భర్తవు కావాలని, జన్మజన్మలకి భర్తవు కావాలని నేను ఈ ఉపవాస వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్తుందన్నమాట. అయం ఉపవాస కేన తవోపదిష్ట. ఈ వ్రతాన్ని చేయమని నీకెవరు చెప్పారు? ఆర్యశ్చైవ ప్రియవయశ్చైవ చూర్ణ వృద్ధేన.
మరి ఇక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్లో మరి కొన్ని క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి వాటిలో చారుదత్తుడు, అలాగే ఆవిడ భార్య మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇప్పుడు చూర్ణవృద్ధుడు అనేటువంటి వాడు, ఆయన ప్రియమిత్రుడు అనేటువంటి చూర్ణవృద్ధుడు. ఆహా ఆహా దాస్యపుత్ర చూర్ణవృద్ధ, ఈయన అంటున్నాడు చారుదత్తుడు. ఆహా దాస్యపుత్ర చూర్ణవృద్ధ కథాన ఖలు త్వాం కుపితేన రాజ్ఞపాలకేన నవ వధూకేశ హస్తమివ సుగంధం ఛేజ్యమానం ప్రేక్షిష్యే. ఓరి నీచుడా చూర్ణవృద్ధ, పోలవాస సువాదనలదే గుబాలించినటువంటి నవవధూకేశ కలాపాన్ని ఛేదించినట్లు కోపించిన పాలకరాజుని తలను నరుకుతుండగా నేను ఎప్పుడు చూస్తానో కదా అంటున్నాడు. అంటే ఆయన్ని మరి పాలకరాజు అనేటువంటి వాడు ఎట్లా నరుకుతూ ఉంటే చూస్తాడో, ఆ పూలు కోస్తున్నప్పుడు నరుకుతాడు కదా, అలా ఎప్పుడు ఈయన కూడా నరుకుతాడు అని చెప్పి జోక్ చేస్తున్నాడు అనమాట. ప్రచీదతు ఆర్యశైవ పారలౌకిక యమస్పాస ఇది పాదయో పతతి, పారలౌకిక వ్రతం నీ కొరకే అని చెప్పి ఆయన పాదాల మీద కొడుతుంది, చారుదత్తుడి పాదాల మీద. సూత్రధారుడు ఈయన చారుదత్తుడు అంటున్నాడు, ఆర్యే ఉత్తిష్ట కథయాత్ర ఉపవాసే కేన కార్యం. దేవి లెమ్ము, ఈ వ్రతవాసం ఎవరు ఎట్లు చేయవలసి ఉన్నది. అస్మాత్ దృశ్యన యోగ్యేన బ్రాహ్మణేన ఉపనిమంత్రినేన, మనకు యోగ్యులైనటువంటి బ్రాహ్మణుని భోజనానికి పిలవాలి అని చెప్తున్నాడు. అతో గచ్చతు ఆర్య అహమపి అస్మాత్ దృశ్యజన యోగ్యం బ్రాహ్మణం ఉపనిమంత్రియామి, మనకు తగినటువంటి బ్రాహ్మణుని నేను తీసుకొస్తాను అని చెప్పి ఈయన వెళ్తాడనమాట. ఆజ్ఞాపయతి, మీరు ఆజ్ఞాపించట్లే చేస్తానని చెప్పి నిష్ఠమించు. సూత్రధారుడు ఆశ్చర్యం. అస్మాత్ కథం ఏవం సుసమృద్ధాయాం ఉజ్జయిన్యాం అస్మాత్ దృశజన యోగ్యో బ్రాహ్మణో అన్వేషితవ్యః ఏష చారుదత్తస్య మిత్రం మైత్రేయ ఇత ఏవ ఆగచ్చతి. అక్కడ చారుదత్తుడి మిత్రుడు మైత్రేయుడు ఇట్లే వస్తున్నట్ట. ఇత ఏవ ఆగచ్చతి భవతు ప్రక్ష్యామి తావత్, కానిమ్ము నేను చూస్తాను, ఆయన చూస్తాను. ఆయన ఆర్య మైత్రేయ అస్మాకం గృహే అసితు అగ్రణీ భవతు ఆర్య. ఆర్యుడిగా నువ్వు ఈరోజు మా ఇంటికి భోజనానికి రావాలయ్యా మైత్రేయ అని చెప్పి ఆ చారుదత్తుడు ఆయన స్నేహితుని పిలుస్తున్నాడు. ఆర్య సంపన్నం భోజనం నిస్సపత్నం చ అపి చ దక్షిణ అపి తే భవిష్యతి. అయ్యా నీకు మంచి భోజనం ఉంటుంది, మంచి దక్షిణ కూడా ఇస్తామయ్యా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అయితే భో ఇదానీం ప్రథమావేవ ప్రత్యాదిష్టోసి తత్క ఇదానీం తే నిర్బంధ పదే పదే మామానృద్ధం. అంటే ఇప్పుడే నేను రానని చెప్పింది, అంటే నేను ఎందుకంటే నాకు వేరే పని ఉంది, ఇంకో బ్రాహ్మణుని పిలుచుకోండి అని చెప్పాడు ఈయన. మరి ఎందుకు నన్ను బలవంత పెడతావు ఎందుకని చెప్పి అంటున్నాడు. ప్రత్యాదిష్టోస్మి ఏతేన భవతు అన్యం బ్రాహ్మణం ఉపనిమంత్రయామి, ఇంకో బ్రాహ్మణుని పిలుచుకోండి అని చెప్పి చెప్తున్నాడు. ప్రావారక హస్త ప్రవిశ్య మైత్రేయ అన్యం బ్రాహ్మణం ఇది పూర్వోక్తం పఠిత్వా అధయ మయాపి మైత్రేయేణ పరస్య ఆమంత్రణాని సమీహతవ్యాని హ అవస్థే తులయసి. యో నాను హం పాత్ర భవతః చారుదత్తస్య బుద్ధ అహోరాత్రం వైత్వసిద్ధైః ఉద్గార సురవిగంధిభిః మోదకైరేవ అసితః అభ్యంతర చతుశ్శాలక ద్వారా ఉపవిష్టః మల్లకశతపరివృతః చిత్రకర ఇవ అంగుళీభిః స్పృష్ట్వా ఆపనయామి నగర చత్వర వృషభైవ రోమాంధయామానః తిష్ఠామి స ఇదానీమహం తస్య దరిద్రతయా యత్ర యత్ర చరిత్వా గృహ పారావత ఇవ ఆవాసన నిమిత్తం అత్ర ఆగచ్చామి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మైత్రేయుడు ఉత్తరేయం చేత పట్టుకున్నాడు, ఇంకో బ్రాహ్మణుని పిలుచుకోమని చెప్పాడు ఆయన. నాకు తొందర పనులు ఉన్నాయి, నాకు తిరుగులేదు, ఆహా నాకే దుర్స్థితి పట్టింది. చారుదత్తుడు ఐశ్వర్యాన్ని అనుభవించినప్పుడు నేను రాత్రింబావుల్లో, ఆయన ఒకప్పుడు బాగానే ఉన్నవాడే, ఈ చారుదత్తుడు మరి బాగా ఉన్నవాడే, కానీ పరిస్థితులు బాగోక ఉన్నవాడిని అందరికీ దానాలు చేసి ఈ రకంగా దరిద్రాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి పూర్వంగా వండుకున్నటువంటి కమ్మని వాసనల పిండితో ఘుమఘుమలాడుతూ చతుస్సాకల వాకిట కూర్చున్న విస్తరి చుట్టూ పదార్థాలు చేరినటువంటి దొన్నెలతో చిత్రకాడు చుట్టూ ఉన్నటువంటి రంగులతో కొంచెం ముంచినట్లు వేలు ముంచి ఆ రుచి మాత్రం చూస్తూ ఉండేవట.
అంటే ఈయన మంచి వాసనలన్నీ పీల్చేవాడు, టేస్ట్ చేసేవాడు అన్ని పదార్థాలను కూడా. అలాగే వీధిలో పడుకున్నటువంటి ఆంబోతు వలె స్వేచ్ఛగా శుభ్రంగా నెమవేస్తూ కూర్చునేవాట ఒకప్పుడు. ఆయనకి ఆ చారుదత్తుడికి ఐశ్వర్యం ఉన్నప్పుడు దారిద్ర్యం ప్రాపించితే పెంపురు పావడం వలె ఊర్లో అక్కడక్కడ ఆహారాన్ని సంపాదించుకుని పడక మాత్రం ఇక్కడ రావాల్సి వస్తుంది అంటున్నాడు. ఈయన ఫ్రెండ్ కదా మరి, ఈయన బాగున్నప్పుడు చారుదత్తుడు బాగున్నప్పుడు ఆయన దగ్గర బాగా తిన్నాడు. ఇప్పుడు మాత్రం ఏవి దొరక్క అక్కడక్కడ ఏదో ఊళ్ళో దొరికి ఏదో తింటూ వస్తున్నాడు అన్నమాట. ఏషః చ ఆర్య చారుదత్తస్య ప్రియవయస్యేన స్వర్ణవృద్ధేన జాతి కుసుమవాసితః ప్రావారకః అనుప్రేషితః సిద్ధీకృతదేవ కార్యస్య చారుదత్తస్య ఉపనేతవ్య ఇతి తద్యావత్ ఆర్య చారుదత్తం పశ్యామి. ఏష ఆర్య చారుదత్తః సిద్ధీకృతదేవకార్యః గృహదేవతాభిమానం బలిభారం నయత ఏవాగచ్చతి. ఇక ఈ చారుదత్తుడు అనేవాడు కూడా, చారుదత్తుడికి ప్రియ స్వర్ణవృద్ధుడు అనేటువంటి వాడు కూడా ఏదో దేవతార్చన చేసినటువంటి ఉత్తరయ్యం ఒకటి ఉంది. ఆ ఉత్తరయ్యాన్ని ఈ చారుదత్తునికి ఇవ్వాలని చెప్పి ప్రియమిత్రుడు స్వర్ణవృద్ధుడు నాకు ఇచ్చాడు. అది చూడడానికి వెళ్తాను, తిరిగి చూసి ఇతరే చారుదత్తుడు దేవతా పూజ ముగించుని బలి ఇవ్వటానికే ఇటువైపే వస్తున్నాడు, ఏదో బలి ఇవ్వడానికి వస్తున్నట్ట. సరే, ఊర్ధ్వం అవలోక్య అంటే పైకి చూసి, నిశ్వస్యచ ఆకాశం వంక చూసి నిర్వేదంతో నిట్టూర్చి, నిశ్వస్యచ అంటే నిట్టూర్చడం. అలాగే యాసాం బలి సపది మద్గృహదేహాలీనాం హంసైశ్చ సారకగణైశ్చ విలుప్తపూర్వ తాస్వేవ సంప్రతి విరూఢ తృణాంకురాసు బీజాంజలి పతతి కీట ముఖావలీడ. అంటే ఏం చెప్తున్నాడంటే, పూర్వం మా ఇంటి గుమ్మం ముందు వేసినటువంటి బల్యన్నం మరుక్షణమే హంసల చేత, అక్కడ ఉన్నటువంటి బల్యన్నం అంటే ఆ దేవతలకు హవిర్ధానం ఇచ్చిన తర్వాత ఆ అన్నం ముద్దని దాంట్లో వేస్తారు, లేదంటే అన్నం ముద్దని హవిస్సును అర్పిస్తారు. అది అక్కడ ఉన్నటువంటి ఆ అన్నం ముద్దని పక్షులు అవన్నీ కూడా తినడానికి వస్తున్నాయి. అవన్నీ కూడా తినడానికి వచ్చినప్పుడు గరికి మలిచిందంట. ఆ పురుగులు ఆహారాన్ని కొనిపోతూ ఉంటే అక్కడ ధాన్యం కొన్ని గింజలు మాత్రం పడి ఉన్నాయి. ఇది మంత్రం పరిక్రమ్య ఉపవిశతి, నెమ్మదిగా తిరుగుతూ కూర్చున్నాడు. ఏషా ఆర్య చారుదత్త తద్యావత్ సాంప్రతం ఉపసర్పామి. అంటే సార్వకాలిక మిత్రుడైనటువంటి మైత్రేయుడే వచ్చాడు. మిత్రమా స్వాగతం. ఆ మైత్రేయుడు, అతను ఇంతకీ మైత్రేయుడు ఎవరో తెలుసు కదా, చారుదత్తుని యొక్క మిత్రుడు. స్వర్ణవర్ధుడు కూడా చారుదత్తుని యొక్క మిత్రుడే. అయితే భోహో కిమిదం చించతే, ఆర్య ఏమి ఆలోచిస్తున్నారు? వైశ్యామిత్రమా స్వగం హి దుఃఖాన్యనుభూయతే శోభతే గణాంధకారేష్వేవ దీపదర్శనం సుఖాత్తు యో యాతి నరో దరిద్రతాం ధృత శరీరేణ మృత సజీవతి. గణాంధకారేషు, గాఢాంధకారంలో దీపంలాగా, అలాగే సుఖం తర్వాత వచ్చినటువంటి దుఃఖంలాగా, దుఃఖం తర్వాత వచ్చినటువంటి సుఖంలాగా, మరి దరిద్రాన్ని ఎలా పొందుతాడో సహా అతడు మరుక్షణాన్ని కూడా పొందినవాడి శరీరాన్ని ధృత ప్రాణం మాత్రం ధరించి జీవత. అంటే దరిద్రుడు యొక్క ఎలా ఉంటాడంటే, బతుకున్నా సరే చచ్చిన శవం లాంటి వాడు అనమాట దరిద్రుడు అంటే. వాడు ఉన్న పాపం ప్రాణం ఉన్నప్పటికీ కూడాను వాడు ఏదో భౌతికంగా వదులుతాడు తప్పించి మానసికంగా చచ్చిపోయి ఉంటాడు. సరే, భో వయస్య మరణాత్ దారిద్ర్యాత్ ఖతరత్ తే రోచతే. సరే, ఈయన అంటున్నాడు ఏమని, మైత్రేయుడు అంటున్నాడు ఏమని, భో వయస్య చారుదత్త, నీకు దరిద్రము అలాగే మరణము ఈ రెండిట్లో ఏది ఇష్టము అని చెప్పి అడుగుతున్నాడు. అంటే దారిద్ర్యాన్ మరణాద్వా మరణం మమ రోచతే న దారిద్ర్యం అల్పక్లేశం మరణం దారిద్ర్యం మరణాంతకం. ఈ రెండిట్లో అల్పక్లేశం మరణం, దారిద్ర్యము మరణము రెండిట్లో మరణమే నాకు ఇష్టము. మరణం మమ రోచతే. అల్పక్లేశం మరణం, మరణమే ఉంది, అల్పక్లేశం చాలా ఈజీగా చచ్చిపోవచ్చు. దారిద్ర్యం మరణాంతకం. మరణాంతకం అంటే చచ్చేదాకా కూడా ఆ దరిద్రం అనేది మన వెనకాలే వస్తూ ఉంటుంది కాబట్టి చావు అనేదే నాకు ఇష్టము అని చెప్పి చెప్తున్నాడు. ఎవరు? చారుదత్తుడు. భోయశాలం సంతంతేవ ప్రణయ సంక్రామిత విభజనశ్చ
సురజన పీతశేషస్య ప్రతిసచ్చన్నస్యేవ పరీక్షణాపి అధికతరం రమణీయ. మీరుట్లు చింతపండు తగదు, చింతపండు తగదు. కాబట్టి ఆ వైభవాన్ని, మీ పూర్వ వైభవాన్ని కోల్పోయినప్పటికీ శుక్ల పాడ్యమి నాటి చంద్రునిలాగా ద్రవ్యహీనులైనప్పటికీ మిక్కిలి రమణీయంగా ఉన్నారు. ఆయన చాలా అందంగా ఉన్నాడు చారుదత్తుడు. డబ్బులు లేకపోయినప్పటికీ, ఆస్తులు లేకపోయినప్పటికీ చాలా అందంగా ఉన్నాడు. పాడ్యమి చంద్రునిలాగా ప్రకాశిస్తున్నాడు. పాడ్యమి చంద్రునిలాగా ప్రకాశిస్తున్నాడు. మరి చూడండి, వయస్య నమమ అర్ధాన్ ప్రతి దైన్యం పశ్య. ధనాన్ని గూర్చి కాదు నాకున్న చింత, ఇటు చూడు. క్షీణార్ధమిత్యదితయ పరివర్జయంతి సంశుష్కు సాంద్రమధలేకమివ భ్రమంతః కాలాచ్యయే మధుకరణ కరిణః కపోలం. అంటే ఏతత్ ఇది మా నన్ను దహతి కాల్ చేస్తోంది. ఏంటది? యత్ ఏది అస్మదీయం మన గృహే ఇంటిని క్షీణార్ధమితి ధనవిహీనమైనటువంటి అతిథులు బంధుమిత్రులంతా కూడా విడిచిపోతున్నారు. భ్రమంతః అంతటా సంచరిస్తున్న మధుకరాహ తుమ్మిదులు కాలాప్తే కాలం గడిచిపోతున్నప్పుడు సంశుష్క ఎండిన సాంద్ర దట్టమైనటువంటి మధురేగల కరిణ ఏనుగు యొక్క కపోలం ఇవ చెక్కిళ్ళ వలె. అంటే బంధువులంతా వెళ్ళిపోతున్నారు, మరేమో ఎండిన దట్టమైన మదదారులు కారుతున్నటువంటి కలిగిన ఏనుగులు చెక్కిళ్ళపై విడిచినట్టే. అంటే ఏనుగు చెక్కిళ్ళపైన మదదారులు వస్తూ ఉంటే ఆ తుమ్మిదులు వచ్చి వాటి మీద వాలి ఆ మదదారుని తీసుకుంటాయి. అదే ఆ మదదారు కనుక ఎండిపోతే వాటంతా అవి ఎక్కడికక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగా బంధుమిత్రులంతా కూడా నన్ను బాధిస్తున్నారు. నా ఇల్లు తొక్కుట మానేసి బంధువులంతా రావట్లేదని చెప్పి నాకు బాధ అని చెప్తున్నాడు. అలాగే విదూషకుడు అంటున్నాడు, భో వయస్య ఏతే ఖలు దాస్యపుత్రాః అర్ధకల్యావర్తాః వరాటాభీత ఇవ గోపాలధారక అరణ్యే ఎత్ర ఎత్ర నగాచ్ఛంతే తత్ర తత్ర గచ్చంతి. ఏంటి విదూషకుడు పాత్ర ఏంటో చూద్దాం. ఇంతకీ మనం వచ్చిన వాళ్ళలో విదూషకుడు కూడా కొత్తగా వచ్చాడు. మిత్రమా, అడవిలో ఈయన కూడా మిత్రుడే. కందిరీగలు కుట్టని చోట్ల గొల్ల పిల్లలు పరిగెత్తుతున్నట్లు ఈ పనికి మాలిన పాడు సంపదలు తమను తాము ఎవరైతే అనుభవించక ముళ్ళు కట్టి ఉంచుతారో వారి వద్దకే వెళ్తాయి. మనం చెప్పుకుంటాం కదా, ధనము కూడా పెట్టి క్షేమలు పెట్టిన పుట్టలు పాములకు 20 ఎట్లు పాముండదగా హేమంబు కూడా పెట్టిన భూమీశ్వర పారజేరు బవిలో సుమతి అంటాడు. అలాగా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి, సంపదలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాయని చెప్తున్నాడు. ఎవరైతే బాగా కూడబెట్టి దాస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. సచ్చన్నమే విభవాస కృతాస్తి చింత భాగ్యక్రమేణ ధనాన్ని భవంతి యాంతి ఏతత్తు మాం దహతి నష్టధనాశ్రేష్య యష్ట సౌభాగ్యదారపి జనాః శిథిలీభవంతి. ఏం చెప్తున్నాడంటే, నాకు విభవనాశకృతాః ధనం పోయేదనేటువంటి చింత లేదు. ఇదం సత్యం, ఇది యథార్థం. ధనాన్ని సంపదలు కూడా భాగ్యక్రమేణ అదృష్టవశాత్తు భవంతి వస్తాయి, యాంతి చ పోతాయి. ఏ ధనంగా నష్టధనాశ్రయస్య ధనాధారం లేనటువంటి నా యొక్క సౌహృదయాత్ అపి స్నేహబంధం నుండి జనులు శిథిలీభవంతి విడిపోతున్నారు. ఇప్పుడు నా బాధ ఏంటంటే, మంచి నా మిత్రులంతా కూడా నా స్నేహితులు అనుకున్న వాళ్ళంతా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారే అనేటువంటి బాధ నాకు ఎక్కువగా ఉందని చెప్తున్నాడు. దారిద్ర్యాద్రియమేతి హరిపరిగతః పరిభ్రశ్యతే తేజసో నిస్తేజాః పరిభూయతే పరిభవ నిర్వేదమాపజ్యతే నిర్విన్నః శుచమేతి శోకపిహితో బుద్ధా పరిభ్రజ్యతే విబుద్ధిః క్షణమేత్యహో నిధనత సర్వాపదామాస్పదం. ఏం చెప్తున్నాడంటే, దారిద్ర్యం వల్ల ప్రీతి బిడియం వస్తుందంట. దరిద్రం ఉంటే, డబ్బు లేకపోతే, ఈ సంపదలు లేకపోతే ఏమొస్తుంది? బిడియం, సిగ్గుపడతాం. మన దగ్గర ఏమి లేదే అని చెప్పి తేజోహీనుడు అవుతాం. మన దగ్గర తేజోహీనుడు అంటే కాంతిహీనుడు అయిపోతాడు వాడు. అలాగే పరాభవ విషాదాన్ని పొందుతాడు. విషాదం వల్ల యుక్తాయుక్త బుద్ధి, ఏది మంచి ఏది చెడు అనేటువంటి వివేకం కోల్పోతాడు, నాశనాన్ని పొందుతాడు. ఈ విధంగా దారిద్ర్యం అన్ని విధాలైనటువంటి కష్టాలకి సర్వాస్పదాస్పదం, అంటే అన్ని కష్టాలకి నిలమైపోతుంది కదా. కాబట్టి భోవయస్య విదుషుడు అంటున్నాడు, అర్ధకల్యవర్తం స్మృత్వాలం సంతాపితేన. విచారించొద్దు, ధనాన్ని పోగొట్టు స్మరించుకుని దాన్ని గుర్తుపెట్టుకుని విచారించొద్దు అని చెప్పి చెప్తున్నాడు. వయస్య దారిద్ర్యం హి పురుషస్య. దారిద్ర్యం మనుజునకు దారిద్ర్యం అనగా, అంటే దరిద్రం అంటే ఏంటో అసలు చెప్తున్నాడు.
నివాసః చింతాయాః పరిభవో వైరమపరం జిగుప్స మిత్రాణం స్వజన జన విద్వేషకరణం వనం గంతుం బుద్ధిర్భవతి చ కళాత్రాణాత్ పరిభవో హృద్ధిస్థా శోకాగ్నిర్న చ దహతి సంతాపయతి చ. చింతాయాః చింతకు, నివాసః నివాసస్థలం, పరః శత్రువుల చేత, పరిభవః పరిభవించడానికి, అపరం సహాయకారైనటువంటి వైరం, శాస్త్రం మిత్రాణ మిత్రులకు జిగుప్స యాగింపు కలిగిస్తుందన్నమాట ఈ దరిద్రం అనేది. స్వజన తన తట్టు ఉండేటువంటి చుట్టపక్కలే ద్వేషిస్తారు వాడిని, విద్వేషకరణం. అలాగే బుద్ధిర్భవతి, అడవుల్లోకి అడవిని గంతుం వనేన గంతుం బుద్ధిర్భవతి, అడవుల్లోకి వెళ్ళిపోవాలనేటువంటి అనిపిస్తూ ఉంటుంది. మరి అలాగే భార్యకు సైతం చులకనైపోతాడు. అలాగే గుండెలో మకాం పెట్టి శోకాగ్ని, ఆ దరిద్రం అనేటువంటిది మంటలో కాలిపోతూ ఉంటాడు. దహతి కాలు చేస్తూ ఉంటుంది, బాధిస్తూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి దరిద్రం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. తద్వయస్య కృతో మయా గృహాదేవతాభ్యో బలి గచ్చత్వమపి చతుష్పదే మాతృభ్యో బలింపహార. కాబట్టి నీవు వీధిలో మాతృదేవతకు సప్తమాతృలు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైరాహి సప్తమాతృలు ఉన్నాయి కదా, ఇదంతా కూడా బలులు సమర్పించడానికి వెళ్ళు. విదూషకుడు అంటున్నాడు, ఈయన పంపిస్తున్నాడు. ఇప్పుడు ఈయన బలి అన్నం ఇస్తానని చెప్పి అన్నాడు కదా ఇందాక. ఆ బలి అన్నం ఇవ్వడానికి, అమ్మవారికి ఇవ్వడానికి అక్కడ ఒక కండువా లాంటిది ఉంటుంది. ఆ కండువాని ఈయన ధరించాలి. ధరించి ఆ బలి అన్నం ఇవ్వాలి. నగమిష్యామి, నేను వెళ్ళాలంటున్నాడు. కిమర్థం, ఎందుకు? యతః ఏవం పూజామానా అపి దేవతానతే ప్రచీదంతి తత్కో గణే దేవేషు అర్చితేషు. ఎందుకంటే యతః ఏవం, ఎందుకంటే ఇట్లా పూజిస్తున్నటువంటి దేవతలు నీపై అనుగ్రహించడం లేదు. పూజ్యమానాపి దేవతానతే ప్రచీదంతి తత్కో గుణో దేవేషు అర్చితేషు. వాళ్ళను పూజించడంలో ఏమి లాభం, ఏంటి మరి దేవుని పూజిస్తే ఏంటి వస్తుందని చెప్పి అంటున్నాడు విదూషకుడు. వయస్యా మామైవం, అట్లా అనొద్దు. తపసా మనసా వాగ్భిః పూజిత బలికర్మభిః తుప్యంతి సమీనాం నిత్యం దేవతాం కిం విచారితైః. సమీనాం శాంతచిత్తులు తమస్సు చేత, మనస్సు చేత, వాక్కు చేత, మాట చేత బలికర్మల పూజలు నిత్యం ఎల్లప్పుడూ ప్రతిదినము పూజలకు వాళ్ళకు దేవతలను తృప్తిపరచడానికి సంతోషిస్తారు. కాబట్టి విచారితైః కిం, ఎందుకు ఆలోచన చేస్తావు? వాళ్ళకి బల్యానం దేనికి ఇస్తారంటే దేవతలు సంతోషం పెట్టడానికి బల్యానం ఇస్తారు. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటున్నాడు ఆయన విదూషకుడిని. భోహో నగవిష్యామి అన్యః కోపి ప్రయుజ్యతాం మమ పునః బ్రాహ్మణస్య సర్వమేవ విపరీతం పరిణతి. ఆదర్శగతేన ఛాయా వామతో దక్షిణతో వామ అన్యశ్చ యతశ్చాం ప్రదోష వేళాయామిహ రాజమార్గేణ గణికా విటా చేటాః రాజవల్లభాః పురుషాశ్చ సంచరంతి. తస్మాత్ మండూకలబ్ధస్య కాళసర్పస్య మూషికైవ అభిముఖా పతితః మధ్య ఇదానీ భవిష్యామి త్వమిహ ఉపపిష్ట కిం కరిష్యసి. ఏమన్నాడంటే, నేను పోను, నేను వెళ్ళను అంటున్నాడు. ఏమన్నాడంటే, నా వంటి బ్రాహ్మణుడు ఏది పోయినను అద్దంలో ప్రతిబింబానికి కుడి ఎడమగాను ఎడమ కుడిగాను అయినట్లుగా విపరీతంగా పరిగణిస్తుంది. ఈయన విదూషకుడు అంటే తెలుసు కదా మీకు, హాస్యగాడు అనమాట. నాటకంలో హాస్యాన్ని పండిస్తూ ఉంటాడు. అలాగే కుడి ఎడమ రాజమార్గాలు వేశ్యలు, విటులు, చేటులు, రాజపురుషులు తిరుగుతూ ఉంటారు. కప్ప కొరకు ఎదురు చూస్తున్నటువంటి పాము ఎదురైనటువంటి ఎలకలాగా, పాముకు ఎదురైన ఎలకలాగా, కప్ప కోసం ఎదురు చూస్తున్నటువంటి పాముకు ఎదురైన ఎలకకు వలె నాతో ఎవరు కూడా చావు నిశ్చయం, నాకు ఎవరి చేతిలో చావు నిశ్చయం అయిపోయింది. ఇక్కడ కూర్చుంటే నీవేమి చేస్తావు, నువ్వేం చేస్తావు, నువ్వే వెళ్ళొచ్చు కదా అంటున్నాడు ఆయన చారుదత్తుడు. భవతూ తిష్టతావత్ అహం సమాధిం నివర్తయామి, నేను జపాన్ని పూర్తి చేస్తాను. తిష్ట వసంతసేనే తిష్ట, వసంతసేన నిలువు. ఇంకా ఇప్పుడు ఈ నాటకంలో ఈ వేశ్య ఎవరైతే ఉందో గణిక, ఆ వేశ్య వసంతసేన. ఆ వసంతసేన ప్రవేశం ఇప్పుడు చెప్తున్నాడు. తతః ప్రవిశతి విట సకార చేటై ఆగమ్యమాన వసంతసేన. విట సకార చేత అనుసరింపబడుతున్నటువంటి వసంతసేన వస్తుంది. విటుడు సకారుడు వీళ్ళిద్దరూ కూడా నాటకంలో పాత్రలే. ఈ వసంతసేన యొక్క అనుచరులు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారో చూద్దాం. విటుడు అంటున్నాడు, వసంతసేనే తిష్ట, వసంతసేన తిష్ట అంటే నిలువు లే. కిం త్వం భయేన పరివర్తత సౌకుమార్యా నృత్య ప్రయోగ విశదో శరణో క్షిప్యంతి. ఉద్విగ్న చంచల కటాక్ష విస్తృష్ట దృష్టి వ్యధానుసార చకిత హరిణీవయాసి. సరే, ఏం చెప్తున్నాడంటే నాట్యం చేయడానికి
ఈవిడ విచురాలు వేసే కాబట్టి పాదాలు మరి విసురుతున్నటువంటి చంచలమైనటువంటి చూపులు కలది వ్యాధ బోయేవాడు వెంట తరుముతున్నటువంటి చకిత హరిణీవ అంటే ఈయన బోయేవాడి చేతిలో తరమబడినటువంటి జింక ఎలా ఉంటుందో అలాగ చంచలమైనటువంటి చూపులతోటి చక్కగా వస్తుంది. పరిగెత్తిపోతున్నావు, ఎందుకే పారిపోతున్నావు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఎవరు? చేటుడు, విటుడు చేటుడు కదా, విటుడు అంటున్నాడు. చకారుడు అంటున్నాడు. తిష్ట వసంతసేనే తిష్ట, వసంతసేన నిలుము కిమ్యాసి ధావాసి పలాయచే ప్రస్కలంతి వాసు ప్రసీదాన మరిష్యసి తష్టతావత్ కామేన దహ్యతే కలు మే హృదయం తపస్వి అంగారరాధిపతితమేవ మాంసకంఠం. ఎందుకీ గంతులు పారిపోతున్నావు? నేనేమి మింగను, చంపను. ఓ వాసు, బ్రహ్మంత దయచూపవే. ఆ కాముని వలన నా హృదయం నిప్పుల్లో పడ్డ మాంసం ముద్దలా ఉడికిపోయింది అంటున్నాడు. ఆర్యే తిష్ట దేవి నిలుము చేట అంటున్నాడు. ఏమన్నాడంటే ఉత్తాసితా గచ్చస్యాంతికాన్ముఖమ సంపూర్ణ ప్రక్షేవ గ్రీష్మమయూరి ఆపవల్గతి స్వామి భట్టారకో మమ వనే గత కుక్కుట శావకాయవ. ఏమంటున్నాడంటే వేసవిలో నీ కొరకు నిండుగా నీ విచ్చుకొనినటువంటి పింఛము కలిగి భయంతో పరిగెత్తేమని వలే తలతలా మెరిచిపోయేటువంటి నగలు రెపరెపలాడేటువంటి చీర కొండ కలిగినటువంటి నీవు భయంతో పరిగెత్తుతున్నావు. ఇదిగో మా స్వామి శకారుడు అడవిలో చిక్కుబడిన కోడి పుంజు వలె తొట్టుబడుతూ నీ వెంట పడుతున్నాడు. సరే, విటుడు అంటున్నాడు. విటుడు, శకారుడు, చేటుడు ఈ ముగ్గురు కూడా ఈ వసంతసేన యొక్క అనుచరులు అన్నమాట. కిమ్యాసి బాధకదలైవ వికంపమాన రక్తాశుంకం పవనలోలదంశం దశం వహంతి రక్తోత్పల ప్రకర కుట్మల మృసృజంతి టంకైర్మన శిలగులేవ విద్యా విదార్యమాన. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఎర్రచీరను ధరించి ఎర్ర కలువలు తలలో తురుముకొని పరిగెత్తుతూ ఉంటే కలువలు జారిపోతున్నవి. శిల్పి ఉలిలో శిలను చెక్కినప్పుడు రాలిపడేటువంటి రాతి మొక్క వలె కలువ పూలు వికసించాయి. సరే, తిష్ట వసంతసేనే తిష్ట మమ వదనవనంగం మన్మదీ వర్ధయంతి నిశేషైనకే మమ నిద్రామా క్షిపంతి ప్రసరతి భయభీత ప్రస్కలంతి స్ఖలంతి మమ వశ మనుయాత రావణస్యేవ కుంతి. ఈ శకారుడు కొంచెం విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏదో సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు, తిక్కగా మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. అయితే ఈయన చక్కగా చాలా సరదాగా ఉంటుంది ఈయన యొక్క క్యారెక్టరు. ఈయన అన్నమాట ఏమంటాడంటే, నాలో మదనుని అనంగుని మన్మధుని రేకెత్తించి రాత్రుల్లో నిద్ర రాకుండా చేసి నువ్వు నన్ను బాగా రెచ్చగొట్టావే, కంగారు పడుతూ జారుకుంటున్నావా? రావణాసురుడి చేతిలో కుంతి చిక్కున్నట్టుగా. రావణాసుడికి కుంతికి సంబంధం ఏమైనా ఉంటుందా? రావణాసురుడేమో మరి రామాయణంలో వాడు, కుంతి ఏమో భారతంలోది. వీళ్ళిద్దరే సంబంధం లేకపోయినా సంబంధం ఉన్నట్టుగా మాట్లాడుతుంటాడు. రావణాసురుడి చేతిలో చిక్కున్న కుంతిలాగా మరి నువ్వేం చేస్తున్నావే అంటే దాదాపు 10-15 ఇలాంటి స్థలాలన్నీ కూడా మరి చాలా వరకు 10-15 ఉంటాయని చెప్తున్నాడు. అలాగే వసంతసేన కిం త్వం పదైర్మమ పదాని విశేషయంతి వ్యాలీవయాసి పతగేంద్ర భయాభిభూత వేగాదహం ప్రవిస్తృత పవనం నరుంధ్యాం నిగ్రహేతు వరగాత్రే నమే ప్రయత్న. సుందరి గరుత్మంతునికి భయపడి పరిగెత్తితే నాగన్యవలే పెద్ద పెద్ద అంగలు వేస్తూ నన్ను దాటానికి ఈవిడ తప్పించుకుంటూ ఉంది. వాళ్ళు ఎవరు వెంటబడుతున్నారు. ఈవిడ వెనకాల చాలా అందంగా ఉంటుంది కాబట్టి వెంటబడుతున్నారు. ఏషా నానక మోష కస కామ కసక మత్స్యసిక లాసిక నిర్నాశ కులనాశిక అవసిక కామస్య మంజూషిక
ఏష వేషావధూః సువేష నిలయా వేషాంగనా వేసిక ఏతాస్యారస్య దావకాని యయా కృత్యాద్యాసి మాం నేచ్చతి. ఏష ఈ వసంతసేన నానకమోషి నాణెములు దోషు కామ కసిక. ఈవిడు గుణాలు చెప్తున్నాడు తగ్గ చూడండి. కామ కసిక అంట, అంటే మన్మధుడి కొడ అంట. అలాగే మత్స్యశిక, మత్స్యశిక అంటే చేపలు తినేటువంటి లాసిక నర్తకి. అలాగే చట్టి ముక్కు కలది, నిమ్మన నాస, చట్టి ముక్కు ఉందంట దీనికి. అలాగే కులనాసిక, వంశాన్ని నాశనం చేసేస్తుంది అనమాట. అవసిక, ఎవ్వరిని వశం కానివ్వదు, ఎవ్వరికి వశం కాదు ఈవిడ. అలాగే కామస్య, మన్మధుని యొక్క మంజూషిక, మంజూషిక అంటే పెట్టే, సొమ్ములో పెట్టే. ఏష వేషవధూః వేశ్యాంగన సువేష నిలయ సుందరాధార సుందరాలంకార నిలయ వేషాంగన వేశ్య వేసిక వేశ్య ఏతాని. ఇవన్నీ కూడా ఈ పైన పేర్కొనే 10 గుణాలు కూడా అస్యాహ ఈమెకు మయా నా చేత కృత కట్టుబడినటువంటి అజ్జావి ఇప్పటికి మా నన్ను నా ఇచ్చతి కోవడం లేదు. ఇప్పుడు ఇవన్నీ పేర్లన్నీ కూడా పెట్టాను, అయినా సరే ఇప్పటికీ నన్ను ఇష్టపడటం లేదని చెప్తున్నాడు ఈయన. ఎవరు చెప్తున్నాడు ఇవన్నీ మాటలు? శకారుడు చెప్తున్నాడు. ప్రసరభి విటుడు అంటున్నాడు. ఇప్పుడు ప్రసరభి భయ విక్లవ కిమర్థం ప్రచురిత కుండల గృష్ట గంధపార్శ్వ విటజలన కఘట్టైన తేవా వీణ జలధర గచ్చిత భీత పార సారసీవ. అంటే విటులు గోట మీటిన వీణ వలె, అంటే వీణను మీటుతాం కదా, అలాగా వీణను మీటినట్టుగా ఉరుములకు బెదిరిపోయినటువంటి బెగురు పక్షి వలె నడుస్తూ ఉంటే చెవి కమ్మలు చెక్కిళ్ళు తాకుతుంటే భయపడిపోయి ఎందుకు పరిగెడతావే అని ఈ విటుడు అంటున్నాడు. అవే ఆవించండి. జనజనమితి బహుభూషణ శబ్దమిశ్రం కిం ద్రౌపదీవ పలాయసే రామభీత ఏష హరామి సహసేతి యథా హనుమ నిస్వావసోర్భగినీమివతాం సుభద్ర. ఈ సకాలుడు మళ్ళీ చమత్కారంగా భలే మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటున్నాడంటే, ఎందుకే పరిగెడుతున్నావు? ఎట్లా అయితే హనుమంతుడు విశ్వావసు యొక్క భగిని చెల్లినటువంటి సుభద్ర సుభద్రులాగా, ఆ విశ్వావసుడు హనుమంతుడు ఎక్కడ, విశ్వావసుడు ఎక్కడ, సుభద్ర ఎక్కడ? ఈ ముగ్గురికి సంబంధం లేదు. హనుమంతుడు అంట విశ్వావసు యొక్క కుమార్తెని చెల్లెలు, ఆ చెల్లెల్ని పట్టుకున్నటువంటి సుభద్రను పట్టుకున్నట్టు ఎత్తుకుపోయినట్లు సహస్ర హఠాత్తుగా ఎందుకే పరిగెడుతున్నావు ఇట్లా అని చెప్పి శకాలుడు మళ్ళీ జోకేస్తున్నాడు. రమయాచారాజవల్లభం తతః కాదిష్యామి మత్స్యమాంసకం యథాభ్యాం మత్స్యమాంసాభ్యాం శాంతో మృదంకాన సేవంతి. రాజవల్లభుడైనటువంటి శకాలుడిని రమింపవమ్మ, కావలసిన చేపలు మాంసం చక్కగా కడుపు నిండా తినొచ్చు. మత్స్య మాంసాలకు తగిన మరిగిన కుక్కలు పీనుగులు జోలికి పోవు కదా, చక్కగా మాంసం తినేవాడికి మరి ఇవన్నీ కూడా దొరుకుతాయని చెప్పి చెప్తుంది అనమాట ఈవిడ. ఎవరు? చేటుడు చెప్తున్నాడు. అంటున్నాడు, కటితట నివేశితమద్వహంతి తారా విచిత్రం రుచిరం రచనా కలాపం వక్త్రేణ నిర్మదిత చూర్ణ మనః శిలేన తస్త్రాద్భుతం నగర దైవతయత్ప్రయాసి. అంటే కటీతట నితంభవన నివేశించబడినటువంటి తారా విచిత్రం రుచిరం నక్షత్రకాంతిని పోలినటువంటి అందమైనటువంటి వడ్డానాన్ని ఉద్వహంతి ధరించింది. మరి ఆవిడ ధరించిందనమాట. తగ్గ నిర్మిత మెత్తగా నూరినటువంటి చూర్ణ పరిమళ ద్రవ్యాన్ని కలిగినటువంటి మనహాశిలైన మనస్సుల అద్దినటువంటి వక్త్రైన ముఖంతో తస్త్ర భయపడినటువంటి దానిది నగర దేవత వలె చక్కగా తయారైందనమాట. అంతా దేవతలా ఉంది ఆవిడ, చూడటానికి వేశ్యలా లేదు. సరే, నక్షత్రం మరి ఆశ్చర్యంగా ఉంది. అస్మాద్భిచ్ఛండమభిసార్యమాణ వనే శృగాలీవ కుక్కురై పలాయసే శీఘ్రం త్వరితం సవేగం సంవృత్తం మమ హృదయం హరంతి. అడవిలో వేట కుక్కలాగా తరమబడినటువంటి నక్క పరిగెత్తినట్టుగా నా చేత తీవ్రంగా అభినందించబడినవి నా హృదయాన్ని కొల్లగొట్టి శీఘ్రంగా వేగంగా వెళ్ళిపోతున్నావి నక్కలాగా. పల్లవక పరిభృతికే వసి పల్లవక పరిభృతిక స భయం భావ చకారుడు అంటున్నాడు. మనుష్యులు ఇట నభేతవ్యం భయపడద్దు. వసంత మాధవిక ఇట మూర్ఖ పరిజన అన్విష్యతే. మూర్ఖుడు పరిజనాన్ని వెతుకుతున్నాడు. చకార భావ స్త్రీయమన్వేషయతి, మరి ఆడవారిని వెతుకుతోంది. అదకి మరేమి స్త్రీనాం శతం మారయామి శూరః అహం
100 మంది స్త్రీలను ఒక్కసారిగా చంపుతాను, నేను సూర్యుడిని అని చెప్తున్నాడు చకారుడు. వసంతసేన ఆ ధిక్ కథం పరిజనోపి పరిభ్రష్ట అత్ర మయా అత్ర ఆత్మా స్వయమేవ రక్షితవ్య. అయ్యో అయ్యో, ఛీ, నాకు దిక్కెవరు? పరిజనం ఎవరు కనబడరు, నన్నే రక్షించుకుని నన్నే రక్షించుకోవాలి. వీళ్ళు వెంటబడుతున్నారు, చకాలుడు చేటుడు వీటుడు అంతా కూడా వెంటబడుతున్నారు. వీడేమో పరిగెడుతోంది, మరి వీడియో రక్షించుకోవాలని చెప్పి అనుకుంటోంది. అన్విష్యతాం వెతుకు ఎవరిని? వసంతసేన్ని. చకార వసంతసేనికే విలప పరిభృతకాం వా పల్లవకం వా సర్వం వా వసంతమాసం మయా అభిసార్యమానం త్వాం పరిత్రాస్యతే. విలపింపు ఏడు వసంతసేన, ఏడు పరిభృతకలనే కాదు, వసంతమాసమంతా తలుచుకుని ఏడ్చినా సరే నేను తరుముతుంటే నిన్నెవరు రక్షిస్తారే అని అంటున్నాడు చకారుడు. కిం భీమసేనో జమదగ్నిపుత్ర కుంతీసుతో వా దశకంధరో వా యేషోహం గృహీత్వా కేశహస్తే దుశ్శాసనస్యాను కృతిం కరోమి. ఇప్పుడే దుశ్శాసనుని నీ కుప్పుడు పట్టుకుని ఈడ్చుకొస్తాను, దుశ్శాసనులాగా. జమదగ్నిపుత్రుడు అయినటువంటి భీమసేనుడు, జమదగ్నిపుత్రుడు ఎక్కడ, భీమసేనుడు ఎక్కడ? జమదగ్నిపుత్రుడు అయినటువంటి భీమసేనుడు వచ్చి నిన్ను రక్షిస్తాడా? కుంతి కొడుకు అయినటువంటి రావణుడు వచ్చి ఆపుతాడా అంటున్నాడు. అలాగే చూస్తాను, నన్ను ప్రేక్షస్వ, ఇదిగో ఇటు చూడు. అసీ సుతీక్షణో వలితం చ మస్తకం కల్పయే శీర్షముత మారయామి వా అలంతవైతేన పలాయితేన ముమూర్ఛస్యో భవతి న సకలు జీవతి. కత్తి చాలా పదునుగా ఉంది, నీ తల నరికేస్తాను, నీ తలంతా నరికేసి చంపేస్తాను. ఈ పరుగులు చాలు, ఈ చావగోరిన వాడు బతకడు కదా. ఆర్య అబలా ఖల్వహం, అయ్యా నేను అబలను అంటుంది వసంతసేన. వటహ ఇటుడు అంటున్నాడు, అత్రయేవ ధ్రియసే అంటే బతుకున్నా, అందుకే బతుకున్నావే. చకారుడు అంటున్నాడు, అతయేవ నమార్యసే, అందుకే నువ్వు చంపబడలేదే. వసంతసేన కథం అనునయోసి అస్య భయం ఉత్పాదయతి భవతు ఏవం తావతార్య అస్మాత్ కిమపి అలంకరణం తత్కర్యతే. ఏమీ ఓడడింపు కూడా భయాన్ని కలిగిస్తోంది కానిమ్ము. అట్లా నా ఒంటి మీద నగరం ఏమైనా కావాలా అంటోంది వసంతసేన. ఏంటి వీడు భయపెడుతున్నాడు, ఇంకా జోకి వేస్తున్నా కూడా భయంగా ఉంది నాకు అంటోంది. నా ఒంటి మీద ఏమైనా నగరానికి ఏమైనా కావాలా అంటోంది అనమాట. తత్ఖలు ఇదానీం, అయితే ఇంకేంటి? అహం పురుషమంజుషో వామదేవ కామయితవ్య, నేను శ్రేష్ఠ పురుషుడను, వాసుదేవుడను, నేను ప్రేమించును అని చెప్పి చకారుడు అంటున్నాడు. వసంతసేన అంటుంది, శాంతం పాపం అపేహి అనర్హం మంత్రయసి, పాపం క్షమించుగాక, అయోగ్య మాటలు మాట్లాడకు. అపేహి అనర్హం మంత్రయసి అంటే మాట్లాడుతున్నావు. చకార భావా ప్రేక్షస్యా తావత్ మామంతరేణ సుస్నిగ్ధా ఏవ గణికా దాతరికానను